హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. తెలంగాణలో మరో 2440 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. సో దానిలో ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించి, అదేవిధంగా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని వాటిని అయితే ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక విషయాలైతే మనకు తెలంగాణలో 2440 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్లు మనకి ఇంతకుముందే వేటు న్యూస్లో కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని వెబ్సైట్లో కూడా మనకైతే ఈ న్యూస్ అయితే పోస్ట్ చేశారు. సో మొదటగా ఇక్కడ మనకు వేటు న్యూస్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక విషయాలైతే ఉద్యోగాల భర్తీకి అనుమతి అంటే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో విద్యాశాఖ కావచ్చు, ఆర్కైవ్స్ విభాగంలో 2440 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. సో ఇంటర్ విద్యలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులు అయితే ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. అత్యధికంగా మనకు జేఎల్ పోస్టులు అయితే కనబడుతున్నాయి. సో అదేవిధంగా లైబ్రరీని వచ్చేసి 40, ఇంకా 91 పీడీ, పాలిటెక్నిక్ కాలేజీలో 247 లెక్చరర్స్ అండ్ 14 ఇన్స్ట్రక్టర్స్, 31 లైబ్రేరియన్స్, ఇక్కడ 5 మ్యాట్రన్లు, అదేవిధంగా 25 ఎలక్ట్రీషియన్లు, 37 పీడీ అండ్ కళాశాల విద్యా విభాగంలో 491 లెక్చరర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా 24 లైబ్రేరియన్స్, 29 ఫిజికల్ డైరెక్టర్ ఆర్కైవ్స్ విభాగంలో 14 పోస్టులు ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా నమస్తే తెలంగాణ వెబ్సైట్లో కూడా మనకి ఇక్కడ న్యూస్ అయితే స్క్రోల్ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏ సబ్జెక్ట్లో ఎన్ని పోస్టులు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ చూడవచ్చు. ఇక్కడ దీనిలో ఓన్లీ మనకి ఏంటంటే విద్యాశాఖ అనుమతించిన పోస్టుల వివరాలు అయితే ఇచ్చారు. సో ఇక్కడ దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ల ఉద్యోగానికి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సో ఇంటర్ విద్యలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. సో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. సో మ్యాథ్స్, ఇంగ్లీష్లో లెక్చరర్ పోస్టులు భారీగా ఉన్నట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో వాటికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకు జువాలజీలో 128 వేకెన్సీస్ ఉన్నట్టు, అదేవిధంగా జువాలజీ యూఎంలో 18, బాటనీలో 113, బాటనీ యూఎంలో 14, కెమిస్ట్రీ 113. సో అట్లా కెమిస్ట్రీకి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ మీరు వీటికి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే చూడవచ్చు. టోటల్గా సో మనకు ఈ 1300 ఉద్యోగాలకు సంబంధించి ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ పోస్టులకు సంబంధించిన వివరాలను చెక్ చేసుకోవచ్చు. సో దాంతోపాటుగా మనకు ఒక ప్రెస్ నోట్ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ పోస్టులకు సంబంధించిన విభాగాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. టోటల్గా సో మనకి ఈరోజు గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూడ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 22/7/2022 అని చెప్పేసి ఇచ్చారు. సో దీనిలో ఏ విభాగంలో ఇక్కడ మొత్తం ఒక 6 విభాగాల్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి అయితే చూడవచ్చు. 5 విభాగాల్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి 2440 ఉద్యోగాలకు భర్తీ ఇచ్చినట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. టోటల్గా 49,428 పోస్టులకు సంబంధించి ఇప్పటివరకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్లుగా దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనిలో కూడా మనకు డైరెక్టర్ స్టేట్ ఆఫ్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 8, అదేవిధంగా మరొక విభాగంలో 6 ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా కమిషనర్ ఆఫ్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్లో 359 వేకెన్సీస్ ఉన్నట్లు, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో 1523 వేకెన్సీస్ ఉన్నట్లు ఇచ్చారు. అదేవిధంగా కమిషన్ ఆఫ్ ద కాలేజ్ ఎడ్యుకేషన్లో కనుక చూసుకుంటే 544 వేకెన్సీస్ ఉన్నట్లుగా మొత్తం 2440 వేకెన్సీస్ ఉన్నట్లుగా దీనిలో అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఆర్థిక శాఖ 49,428 ఉద్యోగాలకు సంబంధించి అనుమతి ఇచ్చినట్లుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మనకు అత్యధికంగా 1392 వేకెన్సీస్ అనేది జేఎల్ వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ కూడా వెలువడినట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే నమస్తే తెలంగాణ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. సో వీటికి సంబంధించి జీవోస్ కూడా రిలీజ్ చేశారు, కాకపోతే ఇంకా మనకు అప్డేట్ చేయలేదు. ఇక్కడ మీరు చూడవచ్చు జీవో నెంబర్స్ 114 కావచ్చు అండ్ 115 రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి వన్స్ వెబ్సైట్లో అప్డేట్ చేయగానే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ జీవోస్ యొక్క పీడిఎఫ్స్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.